కింద పడాలా పాలలో ఫోటో రావాలి మరి అంటే మిక్సీ కలగాలంటే మరి చేయాలి మరి. అదే ఎక్కువ పొంగాలంటే మరి మంట బాగా తక్కువ పెట్టుకోవడం పెట్టడంలో పాలు చిక్కగా పాలు మాడుతున్నాయేమో లేదు కింద పడ్డ పురుగులే చూడండి ఇక్కడ కెమెరా కల్లి చూడమంటున్నాడు, పాల కల్లి కాదు. అదేంది ఓకే రైట్, నేను కోరిక నెరవేర్చాను. పొంగని అంటున్నా ఈ పొయ్యి ఏందో పొంగటాలు వెడల్పు రావట్లేదు ఎందుకని? పాలు ఎక్కువ పోతాం దాంట్లో ఎక్కువ పోసే ఏం కాదు. అది ఇప్పుడు చేతితో ఇట్లా అన్నారా కొంచెం ఎత్తుండదు కాబట్టి రాలేదు. ఏ పక్క డౌన్ ఉంటే పక్క వస్తుంది. చేతితో కొంచెం కొంచెం పెట్టాలి సరిపోతుంది. పొంగల్ చేయాలి బియ్యం వేసి బెల్లం వేసి చుట్టుపక్కల మొత్తం పొంగాలా? అందరూ సలహాలు ఇచ్చేది ఆ పాలు మాత్రం పెరిగేది కాదు. కింద మంట రాట్లా చాలా గెలికిగా మనము ఒక స్త్రీ రాజ్యపు అధికారులు మందిరపు అధికారులు ఏమనుకుని వస్తారే ఎత్తులలో ఈ కుటుంబము ఆహ్వానించాలి. యేసు ప్రభువును మనము అన్ని పరిస్థితులలో ఆయన మన మధ్యలోకి ఆహ్వానించుకోవాలి. అన్ని పరిస్థితులలో మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించుకోవాలి. అప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారాయి, అన్నిటినీ దేవుడు అనుకూలపరుస్తాడు. రెండవది నేను గమనిస్తున్నాను, సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుని ఉండుట మనం చూస్తాం. ఎవరు కూర్చుని ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభువును ఆజ్ఞలను వాడుకుంటున్నామో అలాగే ఆయనతో కలిసి జీవించుటకు ఈ గృహములో మీరు ప్రారంభించాలి. We have to sit in the presence of the Lord Jesus Christ every day and every time, every night. మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో కూర్చోడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా మందికి సమయం ఉండదు కదా. ఆ దినాన మరియా మార్తా యేసు ప్రభువును ఆహ్వానించాలి. మార్తా పిలిస్తే అక్కడ ఎవరు మిస్ అయిపోయారు. ఇక్కడ కూడా చాలా మంది మిస్ అయిపోతున్నారు. ఆ దినం అక్కడ ఎవరు మిస్ అయిపోయారు తెలుసా? ఎవరు మిస్ అయిపోయారు ఆ కుటుంబంలో? లాజరు మిస్ అయిపోయాడు. కారణం ఏంటి? ఇంటి పట్టున ఉండేటువంటి వాడు కానీ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు లాజరును ప్రేమించేవాడు. నీవు ప్రేమించిన లాజరు రాయబడి ఉంది. ప్రభువా నీవు ప్రేమించిన
లాజరు రోగి అయి ఉన్నాడు. చూసారా, యేసు ప్రభు ప్రేమించినటువంటి లాజరు అక్కడ లేడు. ఏం పోగొట్టుకుంటున్న లాజరు? దేవుని యొక్క పాద సన్నిధిని పోగొట్టుకుంటున్నాడు, దేవుని యొక్క సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు, దేవుని యొక్క బోధన పోగొట్టుకుంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయాలు గ్రహించలేక ఉన్నాడు. చాలా మంది యేసు ప్రభు గృహంలోనికి ఆహ్వానిస్తారు, కానీ యేసు ప్రభు దగ్గర కూర్చుని ఆయనతో సమయము గడిపి ఆయన బోధను వినలేని పరిస్థితి. They are very busy with their work. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో వారు ఎంతో బిజీగా ఉన్నారు, కానీ అక్కడ లాజరు లేదు. మనం కూడా అనేక సందర్భాలు యేసు ప్రభుతో ఉన్న పాస్టర్ గారికి, ఆర్కెస్ట్రా వారికి, ఇంకా లైటింగ్ వారికి అందరికీ మా నిండైన వందనాలు. భోజనాలు ఏదో చిన్న భోజనం చేసి పోవాల్సిందిగా కోరుచున్నాం. ఉన్నావునా ప్రభా, ఇదిగో నాయనా, మరి ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది నా ప్రభా, మా ప్రియులు నాయన మామయ్య గారు అక్కగారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో తమ పుట్టిన కుమారుని బట్టి, కోడలను బట్టి, మనోసంతాన్ని బట్టి, అదేవిధంగా ప్రభా కుమార్తెను అల్లుని బట్టి, మనోసంతాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన. వారు నాయన సన్నిధిలో వదిలిగా మొక్కల వల్ల పెరుగుటకు నీ కృప చూపిన విధంగా మనకై స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం నా తండ్రి. నీ దాసుని బట్టి ప్రార్థన చేసి నీ నామం బట్టి ప్రభు జరిగించిన విధమునకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నా ప్రభు. మరి అదేవిధంగా నాయన వచ్చిన బంధుమిత్రులను, స్నేహితులను, అదేవిధంగా రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన. వారి యొక్క పనులన్నీ కూడా నన్ను పక్కన పెట్టి స్థలానికి వచ్చి ఈ గృహ ప్రవేశములు ప్రభు వారు నాయన సంతోషించే గొప్ప ధన్య సదాకాలము తోడండి, దీవించి కాచి భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మీకందరికి వందనాలు. ముందు ఏర్పాటు చేస్తున్నారు, మీరు తీసుకుని గృహంలోనికి వెళ్ళాలని వారి యొక్క